ప్రపంచ రంగస్థలి దినోత్సవంను పురస్కరించుకుని తిరుపతిలోని రాయలసీమ రంగస్థలం కళాకారులు వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా నాటక రంగంలో విశేష ప్రతిభ కనబరుచున్న రంగస్థల కళాకారులైన వెంకటయ్య, కోటేశ్వరరావులను రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతరించిపోతున్న మన దేశ సంస్కృతి సాంప్రదాయాలను కళల రూపంలో అనేక మంది కళాకారులు రంగస్థలం వేదికగా ప్రదర్శనలు ఇస్తూ ప్రజలను చైతన్యవంతులను చేశారని గుర్తు చేశారు. అనేక మంది సినీ రాజకీయ ప్రముఖులు ఒకనాడు రంగస్థల కళాకారులుగా రాణించిన వారేనని గుర్తు చేశారు. ప్రపంచమే ఒక రంగస్థలం, అందులో ప్రజలు పాత్రధారులని ప్రపంచ ప్రఖ్యాత రచయిత షేక్స్పియర్ అన్నారని గుర్తు చేశారు. భావ వ్యక్తీకరణకు, కళా ప్రదర్శనకు, కళా పోషణకు రంగస్థలం ఒక వేదికని, అందుకే ప్రజలు నేటికి రంగస్థల కళాకారులను ఆచరిస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి కళాకారులు కెఎన్ రాజు, కేశవులు, కొత్తపల్లి శంకరయ్య, సురేష్ స్వామి, సుబ్రహ్మణ్యం రెడ్డి, నాదముని రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన నాటకం ప్రదర్శిస్తున్నారని మనకేంటంటే కూడా కనీసం 50 మంది కళాకారులు కూడా రావడం నేర్చుకున్నట్టు తెలిసిన ఆ కళలు రావడం లేదు. అటువంటి ఒకప్పుడు అంటే 52, 54, 60 ఆ ప్రాంతాల్లో అయితే నాటకంలో ఒక వెలుగు వెలిగింది. ఎందరో మహానుభావులు దీనికోసం శ్రమించారు, పోషించారు, నటించారు. కానీ ఆ రోజు ఏంటంటే ప్రపంచమంతా ఈరోజు ప్రపంచ రంగస్థల దినోత్సవం వేడుకలు వైభవంగా జరుపుకుంటున్నాం. దానిలో భాగంగానే తిరుపతిలో రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో కళాకారులు సమన్వయంతో ఈరోజు రంగస్థల దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈరోజు ప్రముఖ కళాకారులు వెంకటయ్య గారు, అలాగే కోటేశ్వరరావు గారిని ఈరోజు సన్మానించుకుంటున్నాం. ప్రపంచ రంగస్థల దినోత్సవం, మన ఇల్లు కూడా రంగస్థలమే. ప్రతి ఒక్కరూ నటులే ఇంట్లో ఉండేవారు. మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు 7 దశల్లో రంగస్థలం కళాకారులుగానే ఉంటారు. ఈ రంగస్థల దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ రంగస్థలం ఇంటిలో ప్రతి ఒక్కరూ నటులే. బంధువులు, స్నేహితులు, కళాకారులు అందరూ కలిపి ఈ రంగస్థల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ప్రతి ఒక్కరికి రంగస్థల దినోత్సవ శుభాకాంక్షలు. రానున్న రోజుల్లో మరి కళలు చుట్టుపక్కల 10 ఊళ్ళ నుంచి బండ్లు కట్టుకొని వచ్చి చూసేటువంటి వాళ్ళ తెల్లవార్తలు కూడా అది ఒక స్వర్ణయుగం. డ్రామాలకు, రంగస్థలానికి స్వర్ణయుగం. అలాంటిది ఈరోజు అణగారిపోయినది. దానికి కారణం కూడా ఒకటి ఉన్నది. అది నేను మీకు అది ఒక చిన్న చూపు చూడకూడదు. ఎందుకంటే అది సినిమాల కంటే చాలా విలువైనది.